వెల్కమ్ టు పృథ్వీ టీవీ. పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియని సజావుగా నిర్వహించాలి. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో చక్కటి ఏర్పాట్లు. అధికారులని అభినందించిన ఎలక్షన్ అబ్జర్వర్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్. గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియని ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకులు రవికిరణ్, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ ప్రక్రియ ఉంటుంది 3 మండలాల్లో. దయచేసి ప్రజలందరూ కూడా ఈ యొక్క విజ్ఞప్తి చేస్తున్నాము, ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. 2 నుంచి కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. 2 నుంచి 4 కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కూడా వెంటనే ఉంటుంది. కాబట్టి దయచేసి ఎలాంటి ఇష్యూస్ లేకుండా, ఎలాంటి ప్రోద్బలం లేకుండా, మనీ కానీ వేరే ఇన్ఫ్లుయెన్సెస్ లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లో పార్టిసిపేట్ అవ్వాల్సిందిగా అందరికీ స్పెషల్గా విజ్ఞప్తి చేస్తున్నాము. క్లియర్గా పోలీసు వారి తరఫున నుంచి కూడా స్పెషల్గా బిఎన్ఎస్ఎస్ సెక్షన్ కూడా అమల్లో ఉంది. సో బిఎన్ఎస్ 163 ప్రకారం కూడా 4 or 5 మెంబర్స్ కంటే ఎక్కువ మంది గుమ్ముగూడడానికి వీలేదు. ఇది రేపు పోలింగ్ ఎండ్ అయిన తర్వాత కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock వరకు కూడా బిఎన్ఎస్ఎస్ ఉంది. కాబట్టి కఠినమైన చర్యలు అవతల ఎల్లుండి 18వ తారీఖు 10 వరకు కూడా ఈ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ అమల్లో ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాము. సో ప్రక్రియ అయిపోయిన తర్వాత కూడా ఎలాంటి వైలెన్స్ కానీ, ఎలాంటి ఇష్యూస్ కనుక జరిగితే స్ట్రిక్ట్ ర్యాలీస్ కానీ, ప్రొసెషన్స్ కానీ, సెలబ్రేషన్స్ కానీ ఏం చేసినా కూడా క్లియర్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎన్నికల ఫలితాల వరకు వెయిట్ చేయండి. తర్వాత కౌంటింగ్ మెటీరియల్ స్టోరేజ్ మొత్తం అయిపోయిన తర్వాత 10 o'clock తర్వాతనే మీరు ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి ఇది పోలీస్ వారికి సహకరించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. సో మాతో పాటు డీసీపీ గారు కూడా ఉన్నారు. డీసీపీ గారు అందరికీ నమస్కారం. మూడో విడతలో జనగామ జిల్లాలో పాలకుర్తి, జనరప్ల, కొడకండలో ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి మండలానికి ఒక ఏసీపీ స్థాయి అధికారిని, అదేవిధంగా మండలానికి 4 ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు, అదేవిధంగా మొత్తం ఈ 3 మండలాలు కలిపి సుమారు 800 మంది సిబ్బందితో ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని క్రిటికల్ కూడా చూసి అక్కడ కూడా ఎక్కువ బందోబస్తు ఏర్పాటు జరిగింది. అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి భయం లేకుండా ఈ ఎలక్షన్స్ ఓటింగ్లో పాల్గొనాలని చెప్పేసి 1 గంట వరకే ఉంటుంది. కాబట్టి తొందరగా వచ్చి ఓటింగ్లో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ 163 బిఎన్ఎస్ ఏదైతే ఉందో 140 ఇంతకుముందు 140 చేర్పించి అది 18వ తారీఖు ఉదయం 10 గంటల వరకు అమల్లో ఉంది. కాబట్టి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఎవరు ర్యాలీలు, అదేవిధంగా సంబరాల్లో పాల్గొనకూడదు. 18 ఉదయం 10 తర్వాత పోలీసు అనుమతి తీసుకున్న తర్వాతనే ఈ యొక్క సంబరాలు చేసుకోవాలని పోలీస్ శాఖ తరఫున విన్నపం. అదేవిధంగా అందరూ కూడా సామరస్యంగా తమ ఓటు హక్కు వినియోగించాలని, ఎటువంటి అల్లర్లకు పాల్గొనవద్దని చెప్పి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి. సిపి గారి ఆదేశాల మేరకు అంతటా కూడా పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.